నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినికొండ మార్కాపురం రోడ్ పసుపులేరు బ్రిడ్జ్ కోల్డ్ స్టోరేజ్ వద్ద ఖాదర్ బాబా 66వ ఆరాధన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ విప్ జీవి మాజీ ఎమ్మెల్యే మక్కెన. అంతరించిపోతున్న కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కళాకారుడిపై ఉందన్న గుమ్మడి కళాపీఠం సభ్యులు. వినికొండ మార్కాపురం రోడ్ పసుపులేరు బ్రిడ్జ్ కోల్డ్ స్టోరేజ్ వద్ద ఖాదర్ బాబా 66వ ఆరాధన మహోత్సవాలు ఎంతో వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు పాల్గొని ఖాదర్ బాబా జెండా వద్ద పూజలు మరియు బాబా విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఖాదర్ బాబా వారి మహిమలు అద్భుతమని, ఎంతో మంది మహిళా భక్తులు దంపతులు ఖాదర్ బాబా వద్ద మొక్కులు తీర్చుకుంటున్నారని, వారు ధన్యజీవులని ఈ సందర్భంగా కొనియాడారు. భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ పెద్ద ఆరాధన దినోత్సవం, ఈరోజు ఆరాధన దినోత్సవాన్ని చాలా గొప్పగా మన వినికొండలో వేలాది మంది భక్తుల మధ్య ఈరోజు ఆరాధన జరుపుకుంటున్నందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. ముఖ్యంగా ఖాదర్ బాబా గారు విశేషమైనటువంటి జీవితాన్ని గడిపారు. ఈరోజు లక్షలాది మంది విజయనగరం మొదలుకొని అనేక దూర ప్రాంతాలకు కూడా లక్షలాది మంది భక్తులు ఆయనకున్నారు. అదేవిధంగా జనార్దన గారికి, ఈ స్థలదాతన అయినటువంటి పరిధి గారికి, పరిధి బాబా గారికి, అదేవిధంగా కార్య నిర్వాహకులు ప్రసాద్ గారికి, భవానీ మాస్టర్ గారికి, అయూబ్ ఖాన్ గారికి అందరూ కూడా ఈ సందర్భంగా మనం ఒక ప్రత్యేకతను ఇక్కడ గమనించాలి. హిందూ ముస్లింస్ అందరూ కూడా ఐకమత్యంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇది ప్రత్యేకత. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కలిసి ఆయన మహిమల్ని మనం తలుచుకొని మరి వారిని మనం కొనియాడుతూ వారి ఆశీస్సులు వినుకొండ పట్టణానికి లభించాలి. మన గౌరవ శాసనసభ్యులు నేతృత్వంలో వినుకొండ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారికి, మన పట్టణ ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ బాబా గారి ఆశీస్సులు. నేటి కాలంలో కళలు అంతరించిపోతున్నాయని, కళాకారులు దుర్భరమైన దారిద్ర్యంలో మునుగుతున్నారని, సినీ టీవీల సంస్కృతి ప్రజలను కళాకారులకు దూరం చేస్తున్నాయని, వినుకొండలో గుమ్మడి కళాపీఠం ద్వారా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయని ప్రముఖ న్యాయవాది సైదారావు కళాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో కళాకారుల ముఖ్య సమావేశం స్థానిక నర్సాపేట రోడ్డులోని వెంకటేశ్వర స్టూడియోలో జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాదులు పి సైదారావు, ఎస్కే సిద్దయ్య పాల్గొని ప్రసంగించారు. అనంతరం కళాకారులు లాయర్ సైదారావుని ఘనంగా సత్కరించారు. ఈరోజు వినికొండ నియోజకవర్గంలోని వివిధ రూపాల్లో ఉన్నటువంటి కళాకారులని ఒక చోటకు చేర్చి వారికి ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడుకోవటానికి ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేసినటువంటి గుమ్మడి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ, కళాకారులు అనేటువంటిది ఇలా కొత్తగా వచ్చినటువంటిది కాదు. సమాజం పుట్టినప్పటి నుంచి కూడా కళలు అనేటువంటివి కొనసాగుతూ ఉన్నాయి. అవి రకరకాలుగా ఉన్నటువంటివి. ఒకప్పుడు ఈ కళలకి మంచి ఆదరణ ఉండేది. ఇవాళంతా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈ కళలకు ఆదరణ తగ్గింది.
అయినా సరే కళల్ని మనం బతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వాటిని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. కళాకారులు అందరూ కూడా ఒక సమిష్టిగా ఒక సంఘంగా ఏర్పడటం అనేటువంటిది ఒక మంచి పరిణామం. అనేక వృత్తుల్లో ఉన్నటువంటి వారు కూడా ఒక సంఘంగా ఏర్పడి అప్పుడప్పుడు అందరూ ఒకసాట కలుసుకొని వారికి ఉన్నటువంటి సమస్యలను చర్చించుకొని మరి వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధాలని ఒకరికొకరు షేర్ చేసుకొని వాటిని ఏదైనా పరిష్కరించుకోవడానికి తగినటువంటి అధికారుల వద్దకి దానికి సంబంధించిన ప్రతినిధులుగా వెళ్ళటం, ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగానే ఈ రోజున కళాకారులు ఒక సంఘంగా ఇక్కడ ఏర్పడటానికి మీరు ఒక అవగాహన చేసుకోవడానికి వచ్చినందుకు ఒక మంచి కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఒక సంఘంగా ఏర్పడినప్పుడు వారికి ఉన్నటువంటి సమస్యలను ఒకరికొకరు షేర్ చేసుకోవడానికి, దానికి పరిష్కార మార్గాలను ఎంచుకోవడానికి ఈ సంఘాలలో ఉండేటువంటి ఒక ప్రత్యేకత. కళల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎవరో కూడా కోటేశ్వరులు ఈ కళారంగాల్లో జనరల్గా ఉండరు. మనకున్నా కూడా అది వాళ్ళ వరకే పరిమితమై ఉంటుంది. 10 మందికి ఆ కళను చూపించేటువంటి పరిస్థితి ఉండదు. కళను ప్రదర్శిస్తూనే వాళ్ళ కుటుంబాల జీవనం కోసం 10 రూపాయలు ఆశిస్తూ ఈ కళా ప్రదర్శనలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. సరే, ఈ కళలకు ఆదరణ లేనప్పుడు తప్పనిసరిగా ఎవరైనా సరే కొన్ని ఇబ్బందిగా ఆ కళను ఎంచుకున్నప్పుడు, ఆ కళలకు ఆదరణ లేనప్పుడు, ఆ కళల మీదనే వచ్చేటువంటి ఆదాయంతో జీవించాల్సి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక కళాకారుడు ఆ వృత్తిలో ఉండి చనిపోతే ఆ కుటుంబం అనేటువంటిది పరిస్థితులు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి తరుణాల్లో సంఘపరంగా మీరందరూ కూడా మరి ఒకరికొకరు షేర్ చేసుకొని అవకాశం ఉన్నటువంటి వారు ఆర్థిక సహాయాలు, మరి ఆర్థిక సహాయం చేయగలిగినటువంటి మనసు ఉన్నటువంటి మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే ఆంజనేయులు గారు లాంటి వారు ఎప్పుడు కూడా ఆల్వేస్ మరి ఇలాంటి వాటికి సహకారంగా ఉంటారు. అలాంటి వారు ఇంకా అలాంటి సహాయ గుణం ఉన్నట్టు చాలామంది ఉంటారు. వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాల్లో మేము కూడా మీతో షేర్ చేసుకోవడానికి మాకున్న పరిధిలో మాకున్నటువంటి సహాయాన్ని. బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జీవి మాధవరావు కార్యాలయం నందు 97వ నిత్యావసర వితరణ ఆదివారం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవడంలో భాగంగా 6 కుటుంబాలకు బియ్యం మరియు నూతన వస్త్రాలు బహుకరణ జరిగింది. దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత 96 నెలల నుంచి మన నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణ సోదరులకు మనం ఆర్థిక సహాయ సహకారాలు చేస్తూ ముందుకెళ్తున్నమాట అందరికీ తెలిసిన విషయమే. ఈ నెల 97వ కార్యక్రమంలోకి మనం ప్రవేశించాము. ఈ 97వ కార్యక్రమానికి చంద్రశేఖరు రాజేంద్రరావు గారు, అలానే చంద్రపూడి భద్రయ్య గారు, అప్పరాజు నాగేశ్వరరావు గారు, పి నారాయణరావు గారు, పి వరలక్ష్మ గారు, నారాయణ రామ్మోహన్ రావు గారు, ధూళిపాడు వెంకటేశ్వర గారు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈ 97 నెలలు కూడా సహాయ సహకారాలు తీసుకొని దాతలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి పేదవాడికి మనం అండగా ఉండాల్సిన బాధ్యత మన బ్రాహ్మణ సోదరులకు ఉంది. అది అందరూ గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. కానీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నేను వెనకడుగు వేస్తున్నాను. కాబట్టి అది మీరు దృష్టిలో ఉంచుకొని ఎవరో ఒకరు ముందుకు వస్తే దాన్ని నిరంతరము సాగించడానికి 100 కాదు 150, 200 కార్యక్రమాలు కూడా ఈ బ్రాహ్మణ వాళ్ళకి సహాయ సహకారాలు అందేటట్టు ముందుకు నడిపించాలనే నా కోరిక. దేశ రాజధాని ఢిల్లీ పరిపాలన పగ్గాలు కమల వశం. ఈ ఆనందాన్ని చిన్ననాటి మిత్రులతో మిఠాయిలు పంచి ఢిల్లీ గెలుపును కట్టా సుబ్బారావు పంచుకున్నారు.
బీజేపీ పల్నాడు జిల్లా వినుకొండ సీనియర్ నాయకులు కట్టా సుబ్బారావు మాట్లాడుతూ దేశంలో ఎన్నిక ఏ రాష్ట్రంలో జరిగినా విజయం మాత్రం బీజేపీని వరిస్తుందని బీజేపీ పల్నాడు జిల్లా వినుకొండ బీజేపీ సీనియర్ నాయకులు కట్టా సుబ్బారావు అన్నారు. 46% ఓట్లతో 48 ఎమ్మెల్యే సీట్లను బీజేపీకి అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ ప్రజలు మోడీ రూపంలో ఒక బలమైన నాయకత్వాన్ని, సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు అనడానికి ఢిల్లీ ఎన్నికలు నిదర్శనమని, అప్ పార్టీకి ఢిల్లీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మునిగిపోయే నావా అని అన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.